హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు బ్లాగ్స్. మార్నింగ్ 6కి లేచి చూసేసరికి బయట అంతా మంచు అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఫెస్టివల్ తర్వాత చాలా ఎక్కువ మంచు అయితే ఉంది. అసలు బయట ఏముందో కూడా సరిగ్గా కనపడట్లేదు. మార్నింగ్ 6కి అయితే ఇలా ఉంది. ఇంకా లాస్ట్ 2 డేస్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ సంక్రాంతి ఏంటనేది ఈ వీడియోలో అయితే ఉందన్నమాట. ఇంకా లాస్ట్ 2 డేస్ది కలిపి ఒకే వీడియోలో అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు సాటర్డే అనమాట, అందుకని స్వామివారికి పూజ అయితే చేశాను. ఇంకా నేనైతే అందరు లేవక ముందే లేచి పూజ అయితే చేస్తాను. ఎందుకంటే అందరు లేచిన తర్వాత చేయాలంటే టైం సరిపోదు, గజిబిజిగా ఉంటుందని చెప్పేసి ఇంకా తర్వాత అయితే లేచారనమాట పిల్లలు అందరూ. ఇంక ఈరోజు టిఫిన్ అయితే దోశలు వేస్తున్నాను. ఇంకా పిల్లలు లేవగానే కూడా వీళ్ళు వెంటనే టిఫిన్ కూడా చేయట్లేదు, ఫోన్లు పట్టుకున్నారు. హాలిడేస్ వస్తే అంత పిల్లలు సరిగ్గా అయితే మాట వినరు. ఇంకా నేనైతే లంచ్కి కర్రీస్ అవన్నీ చేసేసి బియ్యం కడిగేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట. మళ్ళీ ఇంకొకసారి బ్లడ్ టెస్ట్ అవి చేయించుకోమన్నారు. లాస్ట్ టైం చెప్పాను కదా, హెల్త్ కొంచెం బాగాలేదని చెప్పి దాని గురించి అయితే వెళ్ళాను. ఇంక మేము వచ్చేసరికి ఏంటంటే బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకొని వచ్చేసరికి లేట్ అయితే అయింది. ఇంక ఈరోజు ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ అలాగే సాంబార్ అయితే చేశాను. ఇంకా వాళ్ళందరూ అయితే లంచ్ చేసేసారు మేము వచ్చేసరికి. ఇంకా మేము వచ్చిన తర్వాత మేము కూడా అయితే లంచ్ చేసాము. ఇంకా పిల్లలేమో ఏంటో క్రాఫ్ట్ ఐటమ్ అట్లా అని చెప్పి అయితే ఆడుకుంటున్నారు. మా పాప బట్టలు తీసుకొస్తే దానికి ఒక బాక్స్ వస్తుంది కదా, దానికైతే ఈ కలర్ పేపర్స్ అయితే అంటిస్తుంది. తనంటే ఏదో పెట్టుకుంటుందంటే ఇందులో, దానికోసం అయితే కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇవన్నీ అయితే అంటిస్తుంది గమ్ తెచ్చుకొని. ఇంకా పిల్లలది టీవీ చూస్తున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కొంతసేపు ఆడుకున్నాము. ఇంకా పిల్లలేమో ఆడుతూ ఉన్నారు. నైట్ అయితే ఇంకా బయట అయితే దోమలు బాగా ఎక్కువ వస్తాయి, అందుకే బయటకు అయితే పంపించలేదు. ఇంట్లోనే ఆడుకుంటూ ఉన్నారు. అందులోనే ఇంకా పిల్లలందరూ ఉంటే గోలగోలుగా ఉంటుంది కదా, వీడియో కూడా ఏం తీయలేదు సరిగ్గా నేను. ఇంకా ఆకులు ఇంట్లోనే ఏం కూర్చుంటాములే, కొంచెం బయట కూర్చున్నామంటే బయట ఏమో దోమలు ఎక్కువ ఉన్నాయి. దోమలకు పెట్టే కడ్డీలు ఉంటుంది కదా, అదొకటి పెట్టాము. దోమల బ్యాట్ కూడా తీసుకొని బయట కూర్చొని అయితే ఉన్నాము. ఇంకా పిల్లలేమో సైకిల్ తొక్కుంటే ఇంకా డిఫరెంట్ వాళ్ళు నచ్చిన ఆటలైతే ఆడుకుంటున్నారు. ఫోన్ చూసేవాళ్ళు ఫోన్ చూస్తున్నారు. చూడండి, దోమలకి బ్యాట్ ఇలా పెట్టుకొని అయితే కూర్చున్నాం మేము. ఏంటంటే బయట కూర్చుంటే కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా, ఇంట్లో ఎందుకులే అని అలాగా. తర్వాత ఇంకా అందరం అయితే ఆయిల్స్ పెట్టుకున్నాం అనమాట. ఈ 3 డేస్ నుంచి అయితే బాగా హెడ్ బాతులు చేస్తూ ఉన్నాం కదా. డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా సాటర్డే అయితే అయిపోయింది. నెక్స్ట్ డే సండే కదా, సండే మార్నింగ్ టిఫిన్లోకి ఇవి పూరీ కర్రీ చేశాను. అలాగే గారెలు పిండి ఉంటే పెరుగు గారెలు వేద్దాంలేని ఈరోజు పెరుగు గారెలు అయితే వేస్తున్నాము. మొన్న ఇంకా మామూలుగా చేసాము కదా గారెలు చట్నీతో, అలాగే ఇంకా రోజు అలా ఏం బాగుంటుంది అని ఈరోజు అయితే పెరుగు గారెలు వేసాము. చాలామందికి పెరుగు గారెలు అంటే ఇష్టం ఉంటుంది కదా, పెరుగు గారెలు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కామెంట్ చేసేయండి. ఇంకా అందరూ అయితే టిఫిన్స్ అయితే చేసేసారు. ఇంకా పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా సండే అంటే ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటుంది కదా. ఈరోజు స్పెషల్ మా చిన్నాడు పచ్చి చేసింది. తను ఫిష్ కర్రీ బాగా చేస్తుంది అనమాట. అందుకని చెప్పి తన చేత అయితే వండిస్తున్నాము. తను ఎలా చేస్తుంది, ఏ ప్రాసెస్లో చేస్తుంది అనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా కనుమ రోజు కూడా చికెనే కదా అని చెప్పేసి ఇంక ఈరోజు ఫిష్ తీసుకొద్దామని అయితే ఫిష్ తీసుకొచ్చారు. మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర బాగా దొరుకుతాయి అన్నమాట మార్కెట్లో అక్కడ. ఇంకా అక్కడ నుంచి అన్నయ్య తీసుకొచ్చారనమాట. ఇంకా వాటిని బాగా వాష్ చేయాలి ఫస్ట్. తర్వాత ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కదా. ఇక్కడ మేము చేసే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ కడిగిన తర్వాత ఈ ఫిష్ ముక్కలన్నీ మనం ఫిష్ కర్రీ ఎప్పుడైనా వెడల్పాటి గిన్నెలో చేసుకుంటాం కదా, అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి వేసి అలాగే ఫిష్ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అలాగే ఇందులోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలుపుకుంటాం అన్నమాట. పసుపు, ఉప్పు, కారం, అంటే మనం ఇంకేమైతే వేయాలనుకుంటున్నామో అవన్నీ. ఆయిల్ కూడా ఇందులోనే వేస్తాము. చింతపండు ముందే నానబెట్టుకోవాలన్నమాట. చింతపండు గుజ్జు కూడా బాగా పిండి ఇందులో పోయాలి. అంటే మనం ఇంకా స్టవ్ మీద పెట్టిన తర్వాత జస్ట్ ఇది ఉడుకుతుంది అంతేగాని ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత వాటర్ పోసి అట్లా ఏం కాదనమాట. మా ఇంట్లో ఎక్కువగా ఈ ప్రాసెస్లోనే చేస్తారు. చాలామంది ఏంటంటే ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయలు అవన్నీ వేయించి తర్వాత అట్లా చేస్తారు కదా, అట్లా కాకుండా ఫస్ట్ ముక్కలకి ఉప్పు, కారము, మసాలా మనం ఏదైతే వేయాలనుకుంటున్నామో అవన్నీ ఇందులో. ఇంకా మసాలా అంటే స్పెషల్గా ఏం వేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేస్తున్నాము అంతే.
అన్ని మసాలాలు అలాగే ఉప్పు, పసుపు, కారము, ఇందులోనే ఆయిల్ కూడా వేస్తున్నాం. సపరేట్గా ఏమి వేయకుండా ఒకసారి మొత్తం వేసుకున్న తర్వాత చింతపండు కూడా గుజ్జులాగా పిండుకొని ఇందులో అయితే వేసుకొని సరిపడా వాటర్ కూడా ఇప్పుడే పోసేసుకుంటున్నాం. అంటే ఇంక మధ్యలో ఇంకేం వేయకుండా అట్లాగా ఉడికేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని కొంచెం ఉప్పు, కారం కావాలంటే వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఇంక మనము సపరేట్గా వేయించడం అట్లా ఏమైతే చేయట్లేదు. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇందులో కొంచెం కావాలనుకుంటే మెంతులు వేసుకోవచ్చు. ఇంకా మామిడికాయ సీజన్ అట్లాంటప్పుడైతే ఇంకా మామిడికాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలాగ పులుపు ఉన్న వాటిలో కొంచెం మెంతులు అట్లా వేస్తే టేస్ట్ అయితే బాగా వస్తుందన్నమాట. వాటర్ అయితే మరీ ఎక్కువ పోసుకోవద్దు, ఎందుకంటే మరీ పలుచగా అయిపోతుంది. చూడండి ఇక్కడ మేమైతే చిక్కగా ఉండేటట్టే చేసాం కదా, ఎందుకంటే చేపల్లో మళ్ళీ వాటర్ ఊరుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు ఇట్లా అయితే వస్తుంది. ఇంకా మనం గరిటె పెట్టి కలపకుండా కొంచెం చేత్తో అటు ఇటు గిన్నె కదిలిస్తే సరిపోతుంది. ఇంకా ఫిష్ కర్రీ తినని వాళ్ళకైతే ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకొస్తే అది మా మేనకోడలు తనే చేస్తానని అయితే చేస్తుందనమాట. అప్పుడప్పుడు ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉంటుందంట. చేస్తానంటే సరేలే చెయ్యని, పిల్లలకు కూడా అన్నీ అలవాటు చేయాలి కదా, ఎప్పుడన్నా పేరెంట్స్ లేనప్పుడు వండుకోవడం అది వస్తుంది కదా అని చెప్పి చేయమంటే ఇంకా తనే అన్నీ చేసుకుంటూ ఉందన్నమాట. ఉప్పు, కారం, మసాలా అవి మనం చెప్తూ ఉంటే ఇంకా తనే చేసేసింది అనమాట. ఇంకా మ్యాక్సిమం అందరూ ఫిష్ కర్రీ తిన్నారు. ఇంకా ఫిష్ తినని వాళ్ళు అయితే కొంచెం చికెన్ వేసుకున్నారు. తను ఇంకా ఫిష్ తిందనమాట, అందుకని తనే చేసుకుంది. కర్రీ బాగానే చేసింది, కాకపోతే కొంచెం మసాలా ఎక్కువైందని ఏదో అన్నారనమాట. నేనైతే చూడలేదు. నేను ఇంకా 1 month నుంచి చికెన్ అసలు తినట్లేదు కదా, హెల్త్ బాగాలేనప్పటి నుంచి మళ్ళీ ఎందుకులే అని చెప్పి నాన్ వెజ్ అయితే అసలు తినట్లే. కాకపోతే ఇంకా ఫిష్ ఏం కాదులే, ఇంకా ఒమేగా 3 ఉంటుంది కదా అని చెప్పేసి ఆ కర్రీ అయితే వేసుకున్నాను. బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఫిష్ కర్రీ అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట. మాది ఏటు ఒడ్డున ఊరు కదా, ఎప్పుడు సమ్మర్లో అయితే ఈ ఫిష్ కర్రీ అట్లా చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కూడా అట్లాగా నాకు ఇంకా అట్లా కొంచెం అలవాటు అయితే అయింది. ఇంక ఇక్కడైతే గోంగూర అయితే తీసుకొస్తే అదైతే వలుస్తున్నారు అనమాట. ఇంకా 2 days నుంచి కూడా గోంగూర తింటున్నారని కర్రీ అయితే ఏం చేయలేదు, ఒలిసి కవర్లో అయితే పెట్టేశాము. ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి అయితే జరుగుతుందనమాట. ఇంకా అందరూ వచ్చారు. ఇంకా పూలమాలలు అవన్నీ వేసి కొబ్బరికాయలు అవన్నీ అయితే కొట్టారు. ఇంకా తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే మేము ఆల్రెడీ చేసేసుకున్నాం కాబట్టి మేమైతే వెళ్ళలేదన్నమాట. రమ్మని పిలిచారు కానీ ఇంకా మేమైతే ఇంక ఇవన్నీ పిల్లలకైతే స్నానాలు అవన్నీ చేపించి ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇల్లు వచ్చి అయితే తుడిచాము. పిల్లలు ఇంకా టీవీ రాకపోయేసరికి ఇంకా ఫోన్లోనే చూసుకుంటూ ఉన్నారు. ఇంకా స్నానాలు చేయమన్నా కానీ ఇంకా ఆ ఫోన్లోనే ఇది చేస్తూ ఉన్నారు. మేమైతే ఇంక మా పని అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇంక ఈరోజు సండే, అందులోనే ఇంకా అమావాస్య కూడా, అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా పెద్దవాళ్ళకి భోజనం పెడితే బాగుంటుందని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీ వండాము కదా, అది ఫిష్ అయితే ఇలాగా భోజనం అయితే పెట్టాము. మా వారంటే ఇష్టం అనమాట వాళ్ళ తాతయ్యకి, అందుకని తన చేతులతో అయితే పెట్టించాము. తర్వాత సాంబ్రాణి పొగ కూడా వేసాము, శాంతిస్తారు అట్లా అని. పితృదేవతలుగా పెట్టడం వల్ల మన వంశానికి ఎలాంటి ఇది లేకుండా ఉంటుంది, అంటే అభివృద్ధి చెందుతుంది అంటారు, ఎలాంటి ఆటంకాలు లేకుండా. ఇంకా బయట అయితే ఎన్టీఆర్ వర్ధంతి జరుగుతుందని చెప్పాను కదా, అక్కడ కూడా ఇంకా జనాలందరూ అయితే సమావేశమయ్యారు. ఇంకా భోజనాలు అవన్నీ చేస్తున్నారు, పిలిచారు వచ్చి తినండి అని. కాకపోతే ఇంక మేము ఆల్రెడీ చేసుకున్నామే, వద్దులే మేము రాములే అని అయితే చెప్పేసామన్నమాట. చాలామంది అయితే వచ్చారు. అలాగా 3-4 o'clock కూడా భోజనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంక పిల్లలకైతే పెట్టేసిన తర్వాత ఇంకా మేము కూడా అయితే లంచ్ అయితే చేసాము. ఫిష్ కర్రీతో అన్నం తినటం అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే మొత్తం చూసుకొని తినాలి కదా, ముళ్ళు అవి ఎక్కడన్నా గుచ్చుకుంటాయి. అలాగా మామూలుగా ఫిష్ అవన్నీ అయితే చికెన్ అయితే ఫాస్ట్గా తినేస్తాం, కానీ ఫిష్ తినాలంటే చిన్న చిన్న ముళ్ళులు అవన్నీ ఉంటాయి కదా. ఇంకా ఇందులో చాలా తక్కువే ఉన్నాయి, ముళ్ళులు ఎక్కువ లేవన్నమాట. కొన్నిట్లయితే చాలా చిన్న చిన్న ముళ్ళులు అట్లా ఉంటూ ఉంటాయి, అంటే ఆ ఫిష్ టైప్ని బట్టి రకరకాలుగా ఉంటూ ఉంటాయి. మేము తెచ్చిన దాంట్లో అయితే ఇంకా అంత ఎక్కువైతే లేవన్నమాట. ఇంకా అందరం అయితే లంచ్ అయితే పూర్తి చేసుకున్నాము. ఈ ఫిష్ కర్రీ అప్పుడు ఏంటంటే చాలామంది ఇంకా వేరే ప్లేట్స్లో తింటారు, రోజువారీ తినే ప్లేట్స్లో కాకుండా, ఎందుకంటే స్మెల్ వస్తాయని చెప్పేసి మేము ఇంకా బఫే ప్లేట్స్ ఉన్నాయి ఇంట్లో, ఇంకా వాటిట్లో అయితే తిన్నామన్నమాట. ఇంకా అవి అయితే పడేయచ్చు కదా అని, ఎందుకంటే ఇవి కర్రీ స్మెల్ వస్తుంది కడిగినా కానీ. ఇంకా అట్లాగా తినేసిన తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్కి అయితే కర్రీస్ కూడా ఉన్నాయి, చేయాల్సిన పని అయితే లేదు. ఇంకా టీ పెట్టుకొని అయితే తాగామన్నమాట. ఒకసారి తింటే రెండోసారి తినాలంటే అంత ఎక్కువ తినాలనిపించదు.
తినేదేదో ఆఫ్టర్నూనే కొంచెం పూర్తిగా తినేస్తామన్నమాట. ఇంకా ఈవినింగ్కి కొంచెం రైస్ అయితే వండేసుకున్నాము. ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేసామన్నమాట. ఇంకా పిల్లలు అందరం బయట కూర్చొని అయితే ఇట్లాగా ఆడుకుంటూ ఉంటే మేము కూడా టీ తాగుతూ ఇంకా చూస్తూ ఉన్నాము. ఇంకా మా ఎదురింటి ఆంటీ కూడా వచ్చిందనమాట. ఇంకా వాళ్ళు వేరే చోట హౌస్ అయితే తీసుకున్నారు. మామూలుగా ఇంకెక్కడికైతే వస్తే ఇంకా అందరం బయట కూర్చొని కాసేపు అయితే కబుర్లు అయితే చెప్పుకున్నాము. ఇంకేం సంక్రాంతి సంబరాలు లాస్ట్ రోజు అనమాట. అంటే సండే, ఇంకా మండే నుంచి పిల్లలకైతే స్కూల్ ఉంది కదా, ఇంక ఈరోజు అయితే వెళ్తా అన్నారు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. కాకపోతే ఇంకా అమావాస్య రోజు ఎందుకులే పంపించడం, రేపు మార్నింగ్ వెలుతురుగోన్లో అయితే ఉన్నారనమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా స్నానాలు చేసి టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోయారు. 1 వీక్ అయితే మాకు అసలు టైం కూడా తెలియకుండా గడిచిపోయింది. పిల్లలతోటి హడావుడి అట్లాగా. పిల్లలు ఉంటే తెలిసిందే కదా, టైం అయితే అస్సలు తెలియదు. ఇంకా మార్నింగ్ అయితే వీళ్ళు ఇంకా స్కూల్ ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయారు. ఇంకా 1 వీక్ అందరూ అయితే కలిసి ఉన్నాం కదా, ఇంకొకసారిగా అందరూ వెళ్ళిపోతే ఇల్లంతా ఖాళీగా బోసుగా అయితే అనిపిస్తుంది అనమాట. మీకు కూడా అలానే ఉంటుందా? ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.